10వ తరగతి రెండో పాఠంలో మనం ఇంతవరకు 3 ప్రయోగాలని చూడడం జరిగింది. మరి ఆ ప్రయోగాలు చూసింది దేనికోసం? అసలు ఈ పాఠం పేరేంటి? రసాయన సమీకరణములు. రసాయన సమీకరణములు అంటే ఏంటి? మనం చూసిన ప్రయోగాల్లో ఏం గమనించామంటే ఒక రసాయన చర్య జరిగినప్పుడు అసలు రసాయన చర్య అంటే ఏంటి? రసాయన చర్య అంటే లేదా రసాయన మార్పు అంటే ఒక చర్య తర్వాత ఆ చర్యలో పాల్గొన్న పదార్థాల యొక్క స్వభావంలో శాశ్వతమైన మార్పు వచ్చి ఆ చర్యని సాధారణంగా వెనక్కి తీసుకురాలేని పరిస్థితులు, అంటే పునరావృతం చేయలేని పరిస్థితుల్లో చర్యలో పాల్గొన్న పదార్థాలని మళ్ళా మామూలు చర్యల ద్వారా వాటిని యథాస్థితికి తీసుకురాలేనప్పుడు, అంటే పదార్థాల లక్షణాలు శాశ్వతంగా మారినప్పుడు రసాయన మార్పు జరిగిందంట. మనం కర్రని కాల్చినప్పుడు మనకి పొగ, బొగ్గు వస్తాయి. కానీ ఆ పొగని, బొగ్గుని మళ్ళా కర్రగా మార్చడం మన వల్ల కాదు. అదే ఒక నీరుని ఆవిరిగా చేసాం, మళ్ళీ చల్లబరిచాం, మళ్ళీ నీరు అవుతుంది. నీరుని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ లాగా, మంచులాగా మార్చాం, మళ్ళా ఆ మంచుని తీసుకొచ్చి బయట పెడితే అది కాస్త నీళ్లుగా మారిపోతుంది. ఇవి భౌతిక మార్పులు. అంటే కేవలం దాని యొక్క స్థితిలోనో, రంగులోనో ఇట్లాంటి వాటిలో మార్పులు వచ్చి మళ్ళా యథాస్థితికి తేలిగ్గా తీసుకురాగలిగినవి భౌతిక మార్పులు. ఇలా కాకుండా శాశ్వతమైన మార్పులు వచ్చి కొత్త పదార్థాలు ఏర్పడితే అప్పుడు వాటిని రసాయన మార్పు లేదా రసాయన చర్య అంటారు. ఇక్కడ రసాయన చర్యలో ఏమేమి గమనించాం మనం? ఉదాహరణకి మనం గమనించిన ఒక రసాయన చర్య తీసుకుంటే ఏంటది? లెడ్ నైట్రేటు మరియు పొటాషియం అయోడైడ్. ఆ చర్యలో ముందున్న పదార్థాలు రెండు కూడా నీటిలో కరిగే ఉన్నాయి. తర్వాత వచ్చిన అవక్షేపం నీటిలో కరగని ఉంది. అంటే పదార్థాల యొక్క స్వభావం, పదార్థాల యొక్క లక్షణాలు శాశ్వతంగా మారచ్చు. అదే దాంట్లో మనకి అవక్షేపం ఏర్పడటం కూడా గమనించాం, కాబట్టి అవక్షేపం ఏర్పడవచ్చు. మరి పొడి సున్నాన్ని నీటికి కలిపిన చర్యలో మనం గమనిస్తే, ఉష్ణం విడుదలైంది. కొన్ని రసాయన చర్యల్లో ఉష్ణం గ్రహించబడవచ్చు కూడా. ఉష్ణ విడుదలయ్యే చర్యని ఉష్ణ మోచక చర్య అని, ఉష్ణం గ్రహించబడే చర్యని ఉష్ణ గ్రాహక చర్య అని అంటాం. అలాగే ఇంకొకటి కూడా చూసాం మనం, ఏది? జింకు ముక్కలతోటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్యని గమనించినప్పుడు అప్పుడు మనకి హైడ్రోజన్ వాయువు విడుదలైంది. కాబట్టి కొన్ని రసాయన చర్యల్లో వాయువు విడుదల కావచ్చు. అంటే ఏమేం జరగవచ్చు? రసాయన చర్య అంటే ఖచ్చితంగా పదార్థాల లక్షణాలు శాశ్వతంగా మారి కొత్త పదార్థాలు ఏర్పడాల్సిందే. తర్వాత ఆ రసాయన చర్యలో ఉష్ణం విడుదల కావచ్చు లేదా గ్రహించబడవచ్చు. అవక్షేపం ఏర్పడవచ్చు, కొన్నిట్లో ఏర్పడదు, కొన్నిట్లో ఏర్పడుతుంది. అలాగే వాయువు విడుదల కావచ్చు లేదా కొన్నిట్లో విడుదల కాకపోవచ్చు కూడా. కానీ ఈ మార్పుల్లో ఏదో ఒక మార్పు సంభవించవచ్చు. మరి ఈ రసాయన చర్య జరిగినప్పుడు ఆ రసాయన చర్య జరిగింది, మరి ఆ రసాయన చర్యని మనం సైన్స్ పరిభాషలో ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఎలా రాసుకోవాలి, రాసుకున్న తర్వాత దాంట్లో ఏం చేయాల్సి ఉంటుంది, మరి ఆ రసాయన చర్య నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అనే అంశాలని ఈ పాఠంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే రసాయన సమీకరణం అంటే ఏంటి? రసాయన సమీకరణం అంటే ఏంటి? ఉదాహరణకి జింకు మొక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి జింకు క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఇది చాలా పొడవుగా ఉంది. ఇంత పొడవుగా మాట్లాడాలంటే మనకి ప్రతిసారి అలా రాయడం అనేది మనకి అర్థం చేసుకోవడానికి కాస్త సంక్లిష్టంగాను, రాయడానికి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకునే విధంగాను ఉంటుంది. అలా కాకుండా జింకు యొక్క సంకేతం Zn, హైడ్రోజన్ యొక్క సంకేతం H, క్లోరిన్ యొక్క సంకేతం Cl,
ఇలా మనకి సంకేతాలు తీసుకున్నాం. ఈ సంకేతాలను ఉపయోగించి సాంకేతికాలు రాస్తాం. సాంకేతికాలు అంటే ఏంటి, సంకేతాలు అంటే ఏంటి? మూలకాన్ని సూచించడం కోసం ఉపయోగించేవి. Zn అంటే జింక్, H అంటే హైడ్రోజన్, Cl అంటే క్లోరిన్, O అంటే ఆక్సిజన్, N అంటే నైట్రోజన్. ఇలా ఒక మూలకాన్ని సూచించడం కోసం లేదా ఆ మూలకం యొక్క ఒక పరమాణువును సూచించడం కోసం ఉపయోగించేదాన్ని మనం సంకేతం అంటాం. కానీ సాంకేతికం లేదా ఫార్ములా అంటే ఏంటి? ఫార్ములా అంటే ఏంటి? ఇప్పుడు ZnCl2 జింకు క్లోరిన్ సంయోగం చెందడం వల్ల ఒక పదార్థం ఏర్పడింది. ఆ పదార్థం పేరు జింకు క్లోరైడ్. ఈ జింకు క్లోరైడ్ లో ఒక జింకు 2 క్లోరిన్ పరమాణువులు ఉన్నాయి అని తెలియజేసేటట్టుగా, అంటే అణువు యొక్క వివరాలు మొత్తం తెలియజేయడానికి, అంటే ఏ మూలకం యొక్క పరమాణువులు ఎన్ని సంయోగం చెందడం వల్ల, అది ఏ మూలకంతో సంయోగం చెందడం వల్ల ఈ సంయోగ పదార్థం ఏర్పడింది లేదా ఆ మూలక అణువు ఏర్పడింది. ఉదాహరణకి ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. ఆక్సిజన్ సహజ స్థితిలో 2 ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఒక ఆక్సిజన్ అణువుగా మారుతుంది, O2. ఇలా ఇది ఆక్సిజన్ యొక్క అణువును సూచిస్తుంది, ఇది ఆక్సిజన్ యొక్క పరమాణువు సూచిస్తుంది. కొన్ని పదార్థాలు అంటే కొన్ని మూలకాలు సహజ స్థితిలో కూడా లభిస్తాయి. కాబట్టి వాటికి మనం సంకేతం సాంకేతికం ఒకే రకంగా రాయాల్సి ఉంటుంది. బంగారం ఉంది, ఆరం ఏయు, ఇది సంకేతం అవుతుంది మరియు అది సహజ స్థితిలో దొరికేటప్పుడు కొన్నిసార్లు అలాగే దొరుకుతుంది. కాబట్టి ఇది ఆ పరమాణువుని కూడా సూచిస్తుంది, కాబట్టి అది సాంకేతికం కూడా అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ సాంకేతికాలని ఉపయోగించి మనం రసాయన చర్యని సులభంగా అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా రాయడాన్నే రసాయన సమీకరణం అంటాం. ఇందాక అనుకున్నాం, జింకు ముక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి జింకు క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. అంత పొడవుగా రాయకుండా జింక్ యొక్క సంకేతం ఇదే దీని యొక్క అణు ఫార్ములా కూడా. ఎందుకంటే జింకు ఇలా సహజ స్థితిలోనే ఏక పరమాణువు అణువు ఏర్పడుతుంది కాబట్టి, ఏక పరమాణువే అణువుగా ప్రవర్తిస్తుంది కాబట్టి జింక్ ప్లస్ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ రెండు కలిస్తే చర్య జరిపితే ZnCl2 ప్లస్ H2 జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపితే, అంటే కలిస్తే ప్లస్ పెట్టాం కదా, ఈ రెండింటి మధ్య రసాయన చర్య జరిగింది అని తెలవడం కోసం ఇక్కడ జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ రెండింటిని ఇలా కలిపిన తర్వాత రసాయన చర్య జరిగిన తర్వాత ఏం జరిగింది అని తెలియాలి అంటే ఆ రెండింటి మధ్య వేరు చేసే ఒక గుర్తు ఉండాలి కదా, అదే బాణం గుర్తు. ఈ బాణం గుర్తు కంటే ముందున్నాయేమో చర్యలో పాల్గొన్నాయి, బాణం గుర్తు తర్వాత ఉన్నాయేమో ఈ రసాయన చర్యలో ఏర్పడ్డాయి. ఏం ఏర్పడ్డాయి? జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ వాయువు ఏర్పడ్డాయి. ఈ జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ వాయువు విడుదలైనవి కదా, మరి వాటిని ఏమంటాం? ఇవేమో క్రియాజనకాలు, చర్యలో పాల్గొన్నవి క్రియాజనకాలు. ఏవైతే ఏర్పడ్డాయో అవి క్రియాజన్యాలు. ఈ క్రియాజన్యాలు కూడా 2 వచ్చాయి కాబట్టి ఆ 2 కలిసే ఉన్నాయి కదా. అందులో మనం తీసుకున్న శాంకో కుప్పలో అందులోంచి బయటకు వచ్చేసింది హైడ్రోజన్ వాయువు. కానీ ఏమేమి ఏర్పడ్డాయి? వాటి మధ్యన ప్లస్ గుర్తు వేస్తాం, పెట్టి వాటిని చూపిస్తాం. జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ వాయువు విడుదలవుతాయి. ఈ హైడ్రోజన్ వాయువు అని తెలియడం కోసం మనం బాణం గుర్తు చూపిస్తాం. తర్వాత క్లాసులో మనకు తెలుస్తాయి మిగతా ఇంకా ఏమేమి సూచిస్తామో మనం రసాయన సమీకరణం ద్వారా. ప్రస్తుతానికి చూస్తుంది ఇది రసాయన సమీకరణం. ఏమి ఉపయోగించాం? చర్యలో పాల్గొన్న పదార్థాల యొక్క ఫార్ములాల్ని ప్లస్ గుర్తుతో ఒకవైపు ఎడమవైపు రాసి వాటన్నింటినీ క్రియాజనకాలన్నాం. వాటి తర్వాత ఒక బాణం గుర్తు పెట్టి ఏర్పడ్డ పదార్థాలు ఒక్కొక్క దానికి మధ్యలో మళ్ళా ప్లస్ గుర్తు ఉంచుతూ బాణం గుర్తు తర్వాత రాశాం. వాటిని క్రియాజన్యాలు అన్నాం. క్రియాజనకాలు, క్రియాజన్యాలు. ఇలా సులభంగా సంకేతాలు సాంకేతికాలు సంజ్ఞలు ఉపయోగించి చేయడాన్ని ఏమంటాం మనం?
రాయడాన్ని రసాయన సమీకరణం అంటాం. రసాయన సమీకరణం అని అంటాం. ఈ రసాయన సమీకరణం మనకి ఏమేమి అంశాలు తెలియజేస్తుంది, మరి వాటిని ఎలా నేర్చుకోవాలనే అంశాలు కూడా చూద్దాం. ఈ రసాయన చర్యలో పాల్గొన్నవి ఏమిటి? జింక్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మరి గమనించండి ఒక్కసారి, ఇటువైపు ఒక పరమాణువు జింకు తీసుకుంటే వచ్చిన క్రియాజన్యాల్లో కూడా ఒక పరమాణువే జింక్ ఉంది. మరి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న టేబుల్ లాగా వేసుకొని ఏమేమి పదార్థాలు ఇక్కడ రసాయన చర్యలో పాల్గొన్నాయి, జింక్, హైడ్రోజన్, క్లోరిన్, జింక్, హైడ్రోజన్, క్లోరిన్, ఇవి క్రియాజనకాలలో ఒక్కొక్క మూలకం ఎన్ని పరమాణువులు ఉంది, క్రియాజన్యాలలో ఎన్ని పరమాణువులు ఉన్నాయి రాసుకున్నాం. ఇలా క్రియాజనకాలలో గమనిస్తే జింక్ ఒక్క పరమాణువే పాల్గొన్నది. అలానే హైడ్రోజన్ ఒక పరమాణువే పాల్గొన్నది. క్లోరిన్ కూడా ఒక పరమాణువే పాల్గొన్నది. కానీ క్రియాజన్యాల్లో గమనిస్తే జింక్ ఒక పరమాణువు ఉంది, జింక్ సరిపోయినాయి. మరి క్లోరిన్లు 2 ఉన్నాయి, హైడ్రోజన్లు కూడా 2 ఉన్నాయి. మరి ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో పదార్థము జనించదు, నాశనము కాదు. మరి జనించదు, నాశనం కాదన్నప్పుడు ఇక్కడ మనం క్రియాజనకాలలో ఒక హైడ్రోజన్ పరమాణువు తీసుకుంటే క్రియాజన్యాల్లో 2 ఎలా వచ్చాయి? మరి క్లోరిన్ పరమాణువులు కూడా ఒకటి తీసుకుంటే 2 ఎలా వచ్చాయి? వాస్తవానికి అలా జరగదు కదా. కాబట్టి ఈ రసాయన సమీకరణాన్ని మనం సరి చేయవలసి ఉంటుంది, అంటే సరిగా బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఆ చేయడాన్నే తుల్యం చేయడం అంటాం. ఏం తుల్యం చేయడం అంటే ఏంటి? క్రియాజన్యాలలో 2 వైపులా కూడా, అంటే రసాయన చర్య జరగక మునుపు మరియు రసాయన చర్య జరిగిన తర్వాత కూడా ఒక మూలకం యొక్క పరమాణువుల సంఖ్య 2 వైపులా సమానంగా ఉండేటట్లుగా, అంటే క్రియాజనకాలలో ఉన్న మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల్లో ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకి సమానంగా ఉండేటట్టు చేయడాన్నే తుల్యం చేయడం అంటారు. మరి దేని తుల్యం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ మనకి హైడ్రోజన్ ఎటువైపు తక్కువ ఉంది? క్రియాజనకాలలో తక్కువ ఉంది. కాబట్టి హైడ్రోజన్ క్రియాజన్యాల్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి ఒకటిని ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ HCl అనేది ఫార్ములా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా. కాబట్టి ఇందులో H ను 2 చేస్తే, ఇలా చేస్తే ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాదు, అలా చేయకూడదు. కాబట్టి ఫార్ములా కంటే ముందు సంఖ్యలు రాయడం ద్వారా వాటి యొక్క అణువుల సంఖ్య పెంచి తుల్యం చేయాల్సిందే తప్ప అణువులోని పరమాణువుల సంఖ్యను మారిస్తే అప్పుడు పదార్థం మారిపోతుంది. అందుకని దీనికన్నా ముందు సంఖ్యల్ని చేర్చుకోవచ్చు. మరి ఇప్పుడు క్రియాజనకాల్లో ఒక హైడ్రోజనే ఉంది, క్రియాజన్యాల్లో మాత్రం 2 హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి దీని ముందు 2 వేయడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి. 2 హైడ్రోక్లోరిక్ ఆమ్లం అణువులు తీసుకున్నట్లయింది కదా. ఇప్పుడు 2 హైడ్రోక్లోరిక్ ఆమ్లం అణువుల్లో ఒక్కొక్క దాంట్లో 1 చొప్పున 2 హైడ్రోజన్లు అయినాయి. మరియు క్లోరిన్లు కూడా 2 అయినట్లే కదా. కాబట్టి 2 హైడ్రోజన్లు అయినాయి, 2 క్లోరిన్లు అయినాయి. ఇప్పుడు 2 హైడ్రోజన్లు అయినాయి, 2 క్లోరిన్లు అయినాయి. కాబట్టి ఇప్పుడు జింక్ పరమాణువులు క్రియాజనకాల్లో 1 ఉంది, క్రియాజన్యాల్లో కూడా 1 ఉంది. హైడ్రోజన్ ఇంత ముందు క్రియాజనకాల్లో 1 ఉండే, క్రియాజన్యాల్లో 2 ఉండే. కానీ ముందు ఒక గుణకాన్ని చేర్చాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ముందు గుణకాన్ని చేర్చడం వల్ల ఇప్పుడు హైడ్రోజన్లు 2 అయినాయి, క్రియాజన్యాల్లో కూడా 2 అయినాయి. అలాగే క్లోరిన్లు ఇంత ముందు 1 ఉండే, HCl 1 ఉన్నప్పుడు. కానీ మనం దీన్ని గుణకం 2 చేశాం కాబట్టి 2 హైడ్రోక్లోరిక్ ఆమ్ల అణువుల్లో ఒక్కొక్క దాంట్లో 1 చొప్పున 2 అయినాయి. కాబట్టి 2 క్లోరిన్ పరమాణువులు అయినాయి, క్రియాజన్యాల్లో కూడా 2 అయినాయి. కాబట్టి ఇప్పుడు గమనిస్తే మనకి ఇరువైపులా కూడా ఒక్కొక్క మూలకం యొక్క పరమాణువుల సంఖ్య గమనిస్తే 2 వైపులా సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఒక తుల్య సమీకరణం. కేవలం
మనం ఫార్ములాలు మాత్రమే రాయడం ద్వారా వచ్చేదాన్ని రసాయన సమీకరణం అన్నాం. ఇప్పుడు రెండు వైపులా సమానంగా అంటే ఏ మూలకం యొక్క పరమాణువులు చూసినా సమానంగా ఉంటే దానిని తుల్య సమీకరణం అని అంటారు. ఇక మరికొన్ని ఉదాహరణలతోటి నెక్స్ట్ క్లాస్ లో మనం మరిన్ని సమీకరణాల్ని తుల్యం చేయడాన్ని నేర్చుకుందాం. ఈ పాఠంలో ముఖ్యమైన అంశం కూడా రసాయన సమీకరణాల్ని తుల్యం చేయడమే. అందరికీ మనం 10వ తరగతి భౌతిక శాస్త్రంలో 2వ పాఠంలోని రసాయన సమీకరణాలను తుల్యం చేయడం అనే అంశం గురించి ఈ క్లాస్ లో మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదట అసలు రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాల్సిన అవసరం ఏంటి అనే దాన్ని మనం చదువుకున్నాం. ఏంటది? ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో ఎప్పుడు కూడా ద్రవ్యరాశి జనించదు, నశించదు. అంటే ఆ చర్యలో ద్రవ్యరాశి కొత్తగా పుట్టకూడదు, కొత్తగా ఎక్కడి నుంచి రాదు, మరియు మనం నాశనం చేయడం కూడా సాధ్యపడదు. అందువల్ల రెండు వైపులా మూలకాల యొక్క పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. కానీ మనం సాధారణ సమీకరణం రాసినప్పుడు చాలా సార్లు ఉండవు. ఎందుకు ఉండవు? మనం కేవలం అణు ఫార్ములాలు రాయడం ద్వారా రసాయన సమీకరణాన్ని సూచిస్తాం. కానీ కొన్నిసార్లు అవి సహజంగానే అవి తుల్య సమీకరణాలు అయి ఉంటాయి. ఉదాహరణకి సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్యలో సోడియం క్లోరైడ్ నీరు ఏర్పడతాయి. సోడియం ఇటువైపు ఒకటే పరమాణు, ఇటువైపు ఒకటే పరమాణు ఉంది, మరియు ఆక్సిజన్ ఇటు ఒకటే ఉంది. అంటే క్రియాజనకాల్లో క్రియాజన్యాల్లో సోడియం ఆక్సిజన్ సమానంగా ఉన్నాయి. హైడ్రోజన్ ఇటు 2 ఉన్నాయి, ఒకటి 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. క్లోరిన్ ఇక్కడ ఒకటి ఉంది, సరిపోయినాయి. ఇటువంటి ఇది సహజ తుల్య సమీకరణం. C+O2 gives CO2. ఇది కూడా తుల్య సమీకరణమే. కార్బన్ ఆక్సిజన్ 2 అణువులు, 2 పరమాణువులు, ఇటువైపు కూడా 2 పరమాణువులు. ఈ విధంగా సహజంగా తుల్యమైన సమీకరణాన్ని పరిశీలించి అవి తుల్యమైన గుర్తిస్తే సరిపోతుంది. వాటి ప్రత్యేకంగా మనం తుల్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సమీకరణాల్లో మనం ఈరోజు తేలికగా తుల్యం చేయగలిగిన సమీకరణాన్ని కొన్నింటి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఇక్కడ H2+O2 H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ సంయోగం చెంది నీటిని ఏర్పడుతుంది. CO+O2 gives CO2. తర్వాత AgCl Ag+Cl2. ఇలా కొన్ని సమీకరణాలను మనం పరిశీలిద్దాం. ఏంటంటే మొట్టమొదటి H2+O2 gives H2O. ఇక్కడ క్రియాజనకాల్లో హైడ్రోజన్ 2 పరమాణువులు ఉన్నాయి, క్రియాజన్యాల్లో కూడా 2 పరమాణువులు ఉన్నాయి, సరిపోయినాయి. కేవలం ఆక్సిజన్ విషయం పరిశీలిస్తే ఇక్కడ క్రియాజనకాల్లో 2 పరమాణువుల ఆక్సిజన్ ఉంది, కానీ ఇటువైపు మాత్రం ఒకటే ఉంది. మరి ఒకటే ఉన్నప్పుడు ఏం చేయాలి? అవి కూడా 2 అయితేనే కదా. మరి ఇక్కడ 2 వేస్తే ఏమవుతుందో తెలుసా? H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అవుతుంది. అందుకని ఫార్ములాలోని పరమాణువుల సంఖ్యను మార్చకూడదు. ఫార్ములా ముందు మనం గుణకాన్ని చేర్చవచ్చు. మరి గుణకాన్ని చేర్చాలంటే ఏం చేయాలి? మనకి ఏది తేడా వచ్చింది? ఒకటే ఆక్సిజన్ కూడా ఇక్కడ ఒకటి విడిగా కనపడుతుంది కదా. అంటే ఆక్సిజన్లు కనుక సగమై ఉంటే, ఈ ఆక్సిజన్లు కనుక సగమై ఉంటే అంటే ఒకటే పాల్గొని ఉంటే మనకి ఇది తుల్య సమీకరణం అయి ఉండేది కదా. ఇది సగం కావడం సాధ్యం కాదు కాబట్టి మిగిలిన వాటిని రెట్టింపు చేస్తే ఇక్కడ సమీకరణం తుల్యమైపోతుంది. అంటే 2 నీటి అణువులు ఏర్పడ్డాయి, 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువుతో సంయోగం చెంది అనే విషయాన్ని గుర్తించగలిగితే సరిపోతుంది. ఎందుకు అంటే మనం తీసుకున్న అణువుల్లో ఒక్క ఆక్సిజన్ అణువులో మాత్రమే మనకి 2 పరమాణువుల బదులుగా ఒక పరమాణువు ఉంటే ఇది తుల్య సమీకరణం అయి ఉండేది కనుక దాన్ని ఫార్ములాలోని అంకెలు మార్చకూడదు కనుక ముందు అంకెలు మాత్రమే మార్చాలి కనుక దీన్ని సగం చేసే బదులుగా ఇది ఒకటి అనుకోని మిగిలిన వాటిని రెట్టింపు తీసుకోవడం ద్వారా ఇది తుల్యం చేయడం అనేది ఒక తేలిక పద్ధతి. ఇట్లాంటి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. CO+O2 gives CO2. CO+O2 gives CO2. సేమ్ ఇక్కడ కూడా కార్బన్ ఒకటే ఉంది, ఇటువైపు ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఆక్సిజన్ ఉన్నట్టయితే ఇటువైపు 2 అయ్యి ఇటువైపు కూడా 2 అయ్యి సరిపోయాయి.
కాబట్టి ఇది సగం అయితే బాగుండేది, కనుక ఇది సగం చేయడం సాధ్యం కాదు. కాబట్టి మిగిలిన వాటిని రెట్టింపు చేయడం ద్వారా అంటే 2CO 2CO2 రాస్తే ఇది తేలికగా తుల్య సమీకరణం వస్తుంది. 2C 2 కార్బన్లు, ఇక్కడ కూడా 2 కార్బన్లు. ఇది 2 కార్బన్ మొనాక్సైడ్ అణువుల్లో ఒక్కొక్క దాంట్లో ఒకటి చొప్పున 2 ఆక్సిజన్లు, ఈ 4 ఆక్సిజన్లు. కార్బన్ డైఆక్సైడ్ లో సహజంగా 2 పరమాణువులు ఉంటాయి కాబట్టి 2 కార్బన్ డైఆక్సైడ్ అణువులు తీసుకున్నాం కాబట్టి ఒక్కో దాంట్లో 2 చొప్పున 4 అవుతాయి. ఈ విధంగా తేలికగా దీన్ని తుల్యం చేయొచ్చు. ఇట్లా చాలా సమీకరణాలు చూసుకోవచ్చు మనం. AgCl Ag ప్లస్ Cl2 అంటే ఈ క్లోరిన్ మాత్రమే రావాల్సిన దానికంటే రెట్టింపు వచ్చింది, అందుకని మిగిలిన వాటిని రెట్టింపు చేస్తే సమీకరణం తుల్యం అవుతుంది. 2 సిల్వర్, ఇటువైపు కూడా 2 సిల్వర్. ఇది డబల్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా AgCl లో 1 క్లోరిన్ ఉంటుంది కాబట్టి 2 AgCl అణువులు తీసుకోవడం ద్వారా 2 క్లోరిన్లు అయినాయి. ఇటువైపు క్లోరిన్ అణువులో 2 క్లోరిన్ పరమాణువులు ఉంటాయి. ఈ రకంగా తీసుకోవచ్చు. అలానే ఇటువంటి వాటిలో కొంచెం క్లిష్టమైనది ఒకసారి గమనిస్తే KClO3 KCl ప్లస్ O2 ఇది పొటాషియం ఒకటే పరమాణు ఉంది క్రియాజనకాల్లో, క్రియాజన్యాల్లో కూడా ఒకటే ఉంది. క్లోరిన్ ఒకటే ఉంది క్రియాజనకాల్లో, క్రియాజన్యాల్లో కూడా ఒకటే ఉంది. ఇప్పుడు ఇటువైపు 3 ఆక్సిజన్లు ఉన్నాయి క్రియాజనకాల్లో, కానీ క్రియాజన్యాల్లో 2 ఆక్సిజన్లు ఉన్నాయి. కేవలం మనకి తుల్యం చేయాల్సిన అవసరం దేని వల్ల ఏర్పడది అంటే ఆక్సిజన్ వల్ల. ఈ ఆక్సిజన్లు క్రియాజనకాల్లో 3 ఉన్నాయి కనుక ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఇవి 3 అయి ఉంటే సరిపోయి ఉండేది కనుక, ఇది 3 అయి ఉంటే సరిపోయి ఉండేది కనుక దీన్ని ఎంత పెట్టి గుణించిన 2ని ఎంత పెట్టి గుణించిన 3 కాదు కనుక దాని ముందు 3 వేసామనుకోండి ఎన్నైనా ఇప్పుడు 6 అవుతాయి. కానీ ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఇవి గనక సగమై ఉంటే సరిపోయి ఉండేది కనుక మిగిలిన వాటిని రెట్టింపు చేస్తే సరిపోతుంది. అంటే KClO3 ముందు 2, KCl ముందు 2 చేర్చితే సరిపోయినట్లు అవుతుంది. ఎందుకు? అంత ముందు మనం బ్యాలెన్స్ చేయ ముందు కూడా పొటాషియం 2 వైపు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు రెండింటికి గుణకాలు సమాన గుణకాలే చేర్చాయి. క్లోరిన్ అంతే, ఇంత ముందు 2 వైపులా సమానంగానే ఉన్నాయి, సమాన గుణకాలే చేర్చాయి. కాబట్టి ఆక్సిజన్ ని తుల్యం చేయడం కోసం ఈ పద్ధతిని అనుసరించారు. ఈ విధంగా ఒక్క పరమాణువు లేదా రాడికల్ ని తుల్యం చేయడం వల్ల ఇది రసాయన సమీకరణం తుల్యమయ్యే సందర్భాల్లో దీన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా తుల్యం తేలిగ్గా చేయవచ్చు. రసాయన సమీకరణాలను తుల్యం చేసే వాటిలో భాగంగా ఇప్పుడు ఈ క్లాసులో మనం కాస్త క్లిష్టమైన అంటే ఒకే స్టెప్లో కాకుండా కొన్ని ఎక్కువ స్టెప్లు అవసరమైన రసాయన సమీకరణాలని చూద్దాం. అందులో ఒక రసాయన సమీకరణాన్ని చూసి దాని ద్వారా మిగిలిన వాటిని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ రసాయన సమీకరణం ఏంటి అంటే ఇవ్వబడిన రసాయన సమీకరణం ఇది ఒక దహన చర్య. మనకు తెలుసు ఆక్సిజన్తో కలవడాన్ని దహన చర్య అంటాం. ఆక్సిజన్తో మండడాన్ని. ఒక హైడ్రోకార్బన్ ఆక్సిజన్తో మండింది, కార్బన్ డైఆక్సైడ్ నీరు వచ్చినాయి. సరే, C3H8 ప్లస్ O2 C3H8 ప్లస్ O2 gives CO2 ప్లస్ H2O. క్రియాజనకాలు C3H8 O2, క్రియాజన్యాలు CO2 H2. ఇప్పుడు వీటిలో ఇరువైపులా ఉన్న పరమాణువుల సంఖ్య ఒక్కొక్క మూలకానికి సంబంధించి సమానంగా ఉంటే అది తుల్య సమీకరణం. అప్పుడు అది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటించిందని అంటాం. కానీ ఇప్పుడు ఒకసారి వీటిని పోల్చి చూద్దాం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి చర్యలో పాల్గొన్నాయి. కార్బన్ ఇక్కడ క్రియాజనకాల్లో గమనిస్తే C3H8 లో కార్బన్లు 3 పరమాణువులు ఉన్నాయి, 3. అలాగే హైడ్రోజన్లు 8 ఉన్నాయి, 8. ఆక్సిజన్లు 2 ఉన్నాయి ఆక్సిజన్ అణువులో. కాబట్టి
ఇక్కడ ఆర్ అంటే రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాలు. క్రియాజనకాల్లో కార్బన్ పరమాణువులు 3, హైడ్రోజన్ పరమాణువులు 8, ఆక్సిజన్ పరమాణువులు 2 ఉన్నాయి. ఇక ప్రొడక్ట్స్ అంటే క్రియాజన్యాలు. క్రియాజన్యాలు P తో సూచించాం. అందులో CO2, H2. CO2లో ఒక కార్బనే ఉంది కాబట్టి ఇక్కడ క్రియాజన్యాల కాలంలో కార్బన్కి ఎదురుగా ఒకటేసాం, ఒక పరమాణువు ఉంది కాబట్టి. తర్వాత హైడ్రోజన్లు, వాటర్ మాలిక్యూల్ అంటే నీటి అణువులో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, అవి క్రియాజన్యాల్లో 2 అన్నమాట. అలానే ఆక్సిజన్లు ఇక్కడ CO2లో 2, H2 అంటే వాటర్ లో 1 కలిస్తే ఇది 1, ఇది 2 కలిస్తే మొత్తం 3. కనుక ఇప్పుడు గమనించండి ఒకసారి ఈ టేబుల్ కనుక గమనిస్తే, కార్బన్లు క్రియాజనకాల్లో 3 పరమాణువులు అయితే క్రియాజన్యాల్లో 1, హైడ్రోజన్లు క్రియాజనకాల్లో 8 అయితే క్రియాజన్యాల్లో 2. మరి ఆక్సిజన్ల విషయానికి వస్తే క్రియాజనకాల్లో 2 ఉంటే క్రియాజన్యాల్లో మాత్రం 3 ఉన్నాయి. ఇలా ఉన్నాయి అని అంటే ఏ ఒక్క మూలకం యొక్క పరమాణువులు కూడా ఏం కాలేదు, తుల్యం కాలేదు, 2 వైపులా సమానంగా లేవు ఏ ఒక్కటి కూడా. కానీ ఇట్లాంటి తుల్యం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడు కూడా సంక్లిష్ట అణువులోని పరమాణువులతో మొదలు పెట్టాలి. సంక్లిష్ట అణువులోని మూలకాలతో మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇందులో అన్నిటికంటే సరళమైనది ఏంటి అంటే ఆక్సిజన్. ఎందుకంటే ఇక్కడ O2 అనే దాంట్లో ఆక్సిజన్ దేంతో కలిసి లేదు కాబట్టి ఆక్సిజన్ ని చివరికి మనం తుల్యం చేస్తే సరిపోదు. మరి దేని తుల్యం చేయాలి? ఆక్సిజన్ వదిలిపెడితే హైడ్రోజన్ కార్బన్ తుల్యం చేయాలి కదా. కాబట్టి ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుందాం అనుకుందాం. హైడ్రోజన్ క్రియాజనకాల్లో ఎన్ని ఉన్నాయి? 8 పరమాణువులు ఉన్నాయి. మరి క్రియాజన్యాల్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఈ 2 కాస్త 8 కావాలంటే ఎంత పెట్టి గుణించాలి? 4 పెట్టి గుణించాలి. ఎందుకంటే 2 4 8 కనుక. కాబట్టి దేంట్లో గుణించాలి? క్రియాజన్యాలలో గుణించాలి. దేన్ని గుణించాలి? హైడ్రోజన్ ఉన్న అణువు యొక్క ఫార్ములాని గుణించాలి. అంటే అన్ని అణువులు తీసుకోవాలి. అంటే క్రియాజన్యాలలో హైడ్రోజన్ ఉన్న ఏదైతే ఫార్ములా ఉందో దానికి ముందు 4 వేస్తే అప్పుడు ఆల్రెడీ అందులో 2 ఉన్నాయి కాబట్టి 4 × 8 అవుతాయి. ఏముంది మరి ఇంతకీ క్రియాజన్యాల్లో హైడ్రోజన్ కలిగి ఉంది H2O. దీనికి ముందు 4 వేస్తే అప్పుడు హైడ్రోజన్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక వేసాం 4. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం, ఏ మార్పు జరిగింది అంటే స్టెప్ 1లో మనం హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడం కోసం హైడ్రోజన్ కలిగి ఉన్న అణువు యొక్క ఫార్ములా ముందు 4 అనే గుణకాన్ని వేశాం. ఇటువైపు క్రియాజనకాలలో ఎటువంటి మార్పు చేయలేదు కాబట్టి అలాగే 3 8 2 ఉంటాయి. కార్బన్లు 3, హైడ్రోజన్ 8, ఆక్సిజన్లు 2 ఉంటాయి. మరి క్రియాజన్యాల్లో మాత్రం ఇక్కడ 4 వేశాం కాబట్టి 4 అణువులు తీసుకున్నప్పుడు వీటిలో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్ల యొక్క సంఖ్య మారుతుంది. కార్బన్ 1, మళ్ళా కూడా 1. ఆక్సిజన్లు ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క నీటి అణువులో 1 ఆక్సిజన్ చొప్పున మొత్తం 4 నీటి అణువుల్లో 4 ఆక్సిజన్లు అయ్యేటప్పటికి 4, ఇవి 2 కలిస్తే ఆక్సిజన్లు 6 అయినాయి. క్రియాజన్యాల్లో 6 ఆక్సిజన్లు అయినాయి. ఇక్కడ 2 4 1 4 మొత్తం కలిస్తే 6. మరి హైడ్రోజన్లు మనం తుల్యం చేస్తుందే హైడ్రోజన్లు కాబట్టి ఒక్కొక్క నీటి అణువులో 2 హైడ్రోజన్ల చొప్పున మొత్తం 4 నీటి అణువుల్లో 8 హైడ్రోజన్లు వస్తాయి. 8 అయింది కాబట్టి ఇప్పుడు 8 8 హైడ్రోజన్లు తుల్యమైనవి. ఇటువైపు 8, ఇక్కడ 4 × 8. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇందాక అనుకున్నాం ఆక్సిజన్ లాస్ట్ కి తుల్యం చేయొచ్చు అని. కాబట్టి ఇంకొకటి మిగిలింది ఏంటి? కార్బన్. మరి కార్బన్ ఎటువైపు తక్కువ ఉంది? క్రియాజనకాల్లో 3 కార్బన్లు ఉంటే క్రియాజన్యాల్లో 1 ఉంది. ఈ 1 3 పెట్టి గుణిస్తే 3 1 3 కాబట్టి కార్బన్ ఏదైతే ఉందో అది క్రియాజన్యాల్లో ఏ అణువులో ఉందో ఆ అణువు యొక్క ఫార్ములా కంటే ముందు 3 అనే గుణకాన్ని చేర్చాలి. ఇక్కడ CO2లో C ఉంది, ఏది క్రియాజన్యాల వైపు. ఈ బాణం గుర్తు తర్వాత ఉన్నాయి క్రియాజన్యాలు, ముందు ఉన్నాయి క్రియాజనకాలు. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అణువు ఫార్ములా కంటే ముందు ఎంత వేయాలనుకున్నాం? ఈ 1 కాస్త 3 కావాలంటే 1 3 పెట్టి గుణించాలి కాబట్టి 3 అనే గుణకం వేయాలి. CO2 ముందు 3 వేసాము. ఇది రెండో స్టెప్. దీంట్లో ఏమైంది?
ఇప్పుడు మళ్ళా పోల్చి చూద్దాం. కార్బన్లు, హైడ్రోజన్లు, ఆక్సిజన్లు మనకి ఇటువైపు ఏమీ మార్చలేదు కాబట్టి ఇంత ముందు ఉన్నట్టుగానే ఉంటాయి 3, 8, 2. మరి ఏది మారినాయి? ఇక్కడ క్రియాజన్యాల వైపు మారుతాయి. ఎలా? ఒక్కొక్క కార్బన్ డైఆక్సైడ్ అణువులో ఒక కార్బన్ పరమాణు చొప్పున మొత్తం 3 కార్బన్ పరమాణువులు 3, ఆక్సిజన్లు 3 6 ప్లస్ ఇక్కడ 4 మొత్తం కలిస్తే 10 ఇప్పుడు ఆక్సిజన్లు 10. మరి హైడ్రోజన్లు 4 8 ఇక్కడ 8 మొత్తం కలిస్తే ఇవి హైడ్రోజన్లు తుల్యమైనవి. అంటే కార్బన్లు తుల్యమైనవి, హైడ్రోజన్లు తుల్యమైనవి, కానీ ఆక్సిజన్లు ఒకటి తుల్యం కాలేదు. కానీ తేలిక అనుకున్నాం మనం. ఎందుకు తేలిక అనుకున్నాం? ఒంటరిగా ఆక్సిజన్ ఒకటే విడిగా ఉంది మనకి, ఆక్సిజన్ తోనే చర్య జరిగింది. ఈ ఆక్సిజన్ మరి ఇంతకీ క్రియాజన్యాల్లో ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. క్రియాజనకాల్లో 2 ఉన్నాయి. ఇంతకుముందేమో హైడ్రోజన్లు, కార్బన్లు చూస్తే క్రియాజన్యాలలో తక్కువ, క్రియాజనకాలలో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? క్రియాజన్యాలలో ఎక్కువ, క్రియాజనకాలలో తక్కువ ఉంది. ఈ 2ని ఎంత పెట్టి గుణిస్తే 10 అవుద్ది? ఎంత? 5 పెట్టి గుణించాలి. కాబట్టి 2 5 10 తెలిసిన విషయమే. కాబట్టి క్రియాజనకాలలో ఆక్సిజన్ కలిగి ఉన్న అణు ఫార్ములా ముందు 5 అనే గుణకాన్ని వేస్తే, ఇగో 5 అనే గుణకాన్ని, ఇది క్రియాజనకాలు, క్రియాజనకాల్లో ఆక్సిజన్ అణువు యొక్క ఫార్ములా ముందు 5 గుణకం వేస్తే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కార్బన్లు క్రియాజనకాల్లో 3, క్రియాజన్యాల్లో 3, హైడ్రోజన్లు క్రియాజనకాల్లో 8, క్రియాజన్యాల్లో 8. మరి ఆక్సిజన్లు 5 2 10, ఎటువైపు? క్రియాజనకాల వైపు. క్రియాజన్యాల వైపు 3 2 6 4 మొత్తం కలిస్తే 10. కాబట్టి క్రియాజనకాల్లో 10, క్రియాజన్యాల్లో 10. కాబట్టి హైడ్రోజన్లు 8 8, కార్బన్లు 3 3, ఆక్సిజన్లు 10 10. అంటే 2 వైపులా కూడా అన్ని మూలకాల యొక్క పరమాణువులు సమానంగా ఉన్నాయి కనుక ఇది ఇప్పుడు తుల్యమైనది. అంటే ఏ రసాయన సమీకరణంలోనైతే ప్రతి మూలకం యొక్క పరమాణువులు క్రియాజనకాల్లోనూ మరియు క్రియాజన్యాల్లోనూ సమానంగా ఉంటాయో దానిని తుల్య సమీకరణం అని అంటాం. 10వ తరగతి తెలుగు మీడియం 2వ పాఠం భౌతిక శాస్త్రంలో మనం దీనిలో ఎక్కువగా చదివే అంశం ఏంటంటే రసాయన సమీకరణం అంటే ఏంటి, ఆ రసాయన సమీకరణం ఎలా తుల్యం చేయాలి, దాని మీద కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. సరే, మనకి పరీక్షల్లో ఖచ్చితంగా దీని నుంచి ఏదో ఒక రూపంలోనైతే ప్రశ్న వస్తూ ఉంది. అందుకని గత 3 సెషన్లుగా మనం దీంట్లో రసాయన సమీకరణాలని ఎలా తుల్యం చేయాలి అంటే ఒకే స్టెప్లో తుల్యమయ్యే ఏంటి, ఎక్కువ స్టెప్లు ఒక్కొక్క స్టెప్ ద్వారా తుల్యం చేసుకుంటూ కొంచెం కష్టతరంగా ఉండే వాటిని ఎలా తుల్యం చేయాలి, బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎలా వాటిలో పోల్చుకుంటూ క్రియాజనకాల్లో ఎన్ని ఉన్నాయి, క్రియాజన్యాల్లో ఎన్ని ఉన్నాయి, ఆ మూలకం యొక్క పరమాణువులు పోల్చుకుంటూ క్రమానుగతంగా మనం ఒక స్టెప్ వైజ్గా మనం వాటిని తుల్యం చేయటాన్ని నేర్చుకున్నాం. తుల్యం చేయడంతో పాటుగా లెక్కలు ఉన్నాయనుకున్నాం. అంతేకాకుండా రసాయన సమీకరణం తెలియజేసే అదనపు సమాచారం మీద మనకి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో బిట్ల రూపంలో కానీ లేదంటే 1 మార్కు ప్రశ్న రూపంలో కానీ కొన్ని ప్రశ్నలు ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల మనం రసాయన సమీకరణం తెలియజేసే అదనపు సమాచారం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. రసాయన సమీకరణం తెలియజేసే అదనపు సమాచారం. అసలు రసాయన సమీకరణం తెలియజేసే ప్రాథమిక సమాచారం ఏంటి? ప్రాథమిక సమాచారం తెలిసిన తర్వాత మనం అదనపు సమాచారాన్ని చూద్దాం. ప్రాథమిక సమాచారం ఏంటి అంటే చర్యలో ఏ ఏ పదార్థాలు పాల్గొన్నాయి, చర్య తర్వాత ఏ ఏ పదార్థాలు వెలువడినాయి, మరియు ఒక్కొక్క పదార్థంలో ఉన్న మూలకాలు ఏంటి, ఆ మూలకం యొక్క పరమాణువులు ఎన్ని ఉన్నాయి, మరి తర్వాత ఎన్ని వచ్చినాయి, ఆ వచ్చిన వాటిని సరిగా లేకపోతే తుల్యం చేయాల్సి ఉంటుంది. అది తర్వాత స్టెప్లో మనం చూసాం.
మరి రసాయన చర్యలో పాల్గొన్న వాటిని ఏమంటారు అనుకున్నాం మనం? క్రియాజనకాలు. క్రియాజనకాలు. ఉదాహరణకి మనకి కార్బన్ ఆక్సిజన్ మధ్య చర్య జరిగి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అనుకుందాం. అంటే కార్బను ఆక్సిజను చర్యలో పాల్గొన్నాయి కాబట్టి ఇవి క్రియాజనకాలు. కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో మనం ఒక ప్లస్ గుర్తు పెట్టి వాటిని రాసి దాని తర్వాత రసాయన చర్య జరిగిన తర్వాత దాన్ని చూపించడం కోసం ఏం చేస్తాం? ఓ బాణం గుర్తు ఉంచుతాం. ఆ బాణం గుర్తు కంటే ముందున్నాయి క్రియాజనకాలు, తర్వాత చర్య జరిగిన తర్వాత ఏర్పడ్డ పదార్థాలేమో క్రియాజన్యాలు. ఉదాహరణకి ఇప్పుడే మనం అనుకున్నట్టు కార్బన్ ఆక్సిజన్ సంయోగం చెంది కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. ఇక్కడ క్రియాజనకాలు కార్బన్ ఆక్సిజన్, ఈ రెండింటి మధ్యలో ప్లస్ గుర్తు వేశాం. ప్లస్ తో విడగొట్టి ఒకవైపు రాసేసి ఎడమ వైపు ఉన్న వాటి మటుకి క్రియాజనకాలు అని అంటాం. ఈ తర్వాత రసాయన చర్య జరిగింది అనడానికి గుర్తుగా ఇక్కడ ఒక బాణం గుర్తు పెట్టాం. ఈ బాణం గుర్తు కంటే ముందున్నాయి క్రియాజనకాలు, అంటే రసాయన చర్య జరగ ముందున్న పదార్థాలు. ఇవేమో రసాయన చర్య జరిగిన తర్వాత వచ్చిన పదార్థాలు. ఏంటది? కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఒకటే రాయకుండా నేనేం రాశాను? ఇక్కడ ఇంకో క్యూ అని రాశాను. ఏంటది అంటే రసాయన సమీకరణం. ఇప్పుడు మనం అనుకున్నట్టు కార్బన్ అంటే సి, కార్బన్ మూలకం ఏక పరమాణు అణువులుగా లభిస్తుంది కాబట్టి సి అనే గుర్తుంచాం. ప్లస్ ఆక్సిజన్ తో సంయోగం చెంది ఆక్సిజన్ అనేది ఇక్కడ O2 రూపంలో ఉంది కాబట్టి దీని అర్థం ఏంటి? ఆక్సిజన్ అణువు అనేది 2 ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడుతుంది కాబట్టి ఇలా 2 పరమాణువులతో ఏర్పడ్డ ఆక్సిజన్ అణువు ఈ కార్బన్ తో సంయోగం చెంది ఇక్కడ ఏరో మార్క్ పెట్టాం కదా బాణం గుర్తు, అంటే ఇక్కడ రసాయన చర్య జరగడం అయిపోయిన తర్వాత ఏం ఏర్పడ్డాయి? కార్బన్ డైఆక్సైడ్, ఒక్క కార్బన్ 2 ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ విడుదల వస్తుంది. దాంతో పాటుగా ప్లస్ క్యూ. ఎందుకని? మనకు తెలుసు కదా, బొగ్గు కానీ ఇట్లాంటి కానీ ఏదైనా మండితే ఏమొస్తుంది? దాంతో పాటు వేడి వస్తుంది. ఆ వేడి నుంచే కదా మనం వంటలు ఇట్లాంటి వాటి అన్నిటి పూర్తి చేసేది. కాబట్టి ప్లస్ క్యూ అంటే వేడి కూడా వచ్చింది అన్ని ఇక్కడ తెలుస్తుంది. దీంతో పాటు ఇంకోటి కూడా ఏదో ఉంది. ఏంటది గమనించారా? ఏంటది? సి కింద ఘా ఉంది, O2 కింద వా ఉంది, CO2 కింద కూడా వా ఉంది. అంటే ఘా అంటే ఏంటి? ఘన పదార్థం, వా అంటే ఏంటి? వాయు పదార్థం. మరి ఇది విడుదలైంది కాబట్టి ఉష్ణమోచక చర్య, ఉష్ణం విడుదలైంది కాబట్టి అంటే ఏంటి? మనకి క్రియాజనకాలు, క్రియాజనకాలలో ఒక్కొక్క అణువులో ఉండే పరమాణువులు ఇవే కాకుండా అదనపు సమాచారం కూడా కొంత దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఏం అదనపు సమాచారం తెలుసుకోవచ్చు చూద్దాం. రసాయన సమీకరణంలో అదనపు సమాచారం ఏం తెలుసుకోవచ్చు, ఏం సూచించవచ్చు? ఏంటది? ఆ పదార్థాలు అంటే క్రియాజనకాలు కానీ క్రియాజన్యాలు కానీ రసాయన చర్యలో పాల్గొనేవి కానీ రసాయన చర్యలో విడుదలైనవి కానీ ఆ పదార్థాల యొక్క భౌతిక స్థితులు సూచించవచ్చు, తెలుసుకోవచ్చు సూచించడం ద్వారా. అలాగే శక్తి మార్పులు అంటే ఉష్ణం గ్రహించబడదా, ఉష్ణం విడుదలైందా. ఇప్పుడే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో CO2 విడుదల కావడంతో పాటు ఉష్ణం కూడా విడుదలైంది కదా. విడుదలైతే మోచకం, గ్రహిస్తే గ్రాహకం. అంటే ఉష్ణాన్ని గ్రహించే చర్య అయితే ఉష్ణ గ్రాహక చర్య, ఉష్ణాన్ని విడుదల చేసే చర్య అయితే ఉష్ణ మోచక చర్య. అలా శక్తి మార్పు ఏం జరిగినాయి అంటే ఒక రసాయన చర్య జరగాలంటే మనం శక్తిని అందించాలా, లేకపోతే ఆ రసాయన చర్య జరిగి మనకి శక్తి లభిస్తుందా అనేది తెలియాలి. అది కూడా మనం దీంట్లో అదనపు సమాచారంగా తెలుసుకోవచ్చు, సూచించవచ్చు. తర్వాత వాయువు విడుదల కావడం. మనం ఒక చర్య చూసినాం. ఏంటది? జింకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలైంది. మనం ఇంత ముందు క్లాసుల్లో చూసాం. దాన్ని ప్రయోగ రూపంలో కూడా పరిశీలించడం జరిగింది. మరి అలా విడుదలైన వాయువు వచ్చింది, వాయు రూపంలో వచ్చింది అని తెలియజేయడానికి ఎలా సూచించవచ్చు, అది కూడా ఈ అదనపు సమాచారం కింద తెలుసుకోవచ్చు. అలానే అవక్షేప ఏర్పడటం. మనం ఇంత ముందు జరిగిన ఒక రసాయన చర్యలో మనకి పసుపు రంగు అవక్షేపం ఏర్పడి దానికి పరీక్ష నాళికలో కిందకి క్రమంగా చేరి అలా పెరుగులాగా ఏర్పడటాన్ని గమనించాం. అలా అవక్షేపం ఏర్పడుతుందని కూడా గమనించాం. ఇవన్నీ కూడా మనకి రసాయన సమీకరణంతో తెలియాలి. ఎందుకంటే రసాయన సమీకరణం రాసేదే రసాయన చర్యని క్లుప్తంగా అర్థవంతంగా సూచించడానికి.
క్లుప్తంగా రాయడంతో పాటు సమగ్రమైన సమాచారం కూడా అర్థం కావాలి కాబట్టి ఆ అదనపు సమాచారం కింద సూచించాలి. మరి భౌతిక స్థితి ఎట్లా సూచించాలి? భౌతిక స్థితి సూచించడం అంటే ఏంటి? ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా, లేకపోతే మనం అనుకున్నట్టు అవక్షేప రూపంలో అలా ఉందా? అవక్షేపం అంటే ఏంటి? అలా ద్రవం కాదు, ఇలా ఘనము కాదు, కాస్త పెరుగు ఎలా అయితే ఉంటుందో అలా ఉండడం ద్వారా ప్రవహించే లక్షణం ఉండదు, కానీ అది పూర్తిగా గట్టిపడ్డ ఘన పదార్థం కాదు. అటువంటి దాన్ని అవక్షేపం అంటాం. ఆ అవక్షేప రూపంలో ఉందా అనేది, మరియు జల ద్రావణం నీటిలో కలిగిన పదార్థ రూపంలో తీసుకున్నామా, వీటన్నిటిని సూచించడాన్ని భౌతిక స్థితి అంటాం. ఏమంటాం? భౌతిక స్థితి అంటాం. మరి ఘనం అని ఘన పదార్థం అని రాయడం, ద్రవం అని ద్రవ పదార్థం అని రాయడం ఇలా అవసరం లేకుండా ఘ అంటే ఘనమని, ద్ర అంటే ద్రవం అని, వా అని రాస్తుంటే అది వాయు పదార్థం అని, జల ద్రావణాన్ని అయితే జద్రాతో అని సూచిస్తాం. ఉదాహరణకి ఇక్కడ జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లం మధ్య చర్యలో జింక్ సల్ఫేట్ మరియు హైడ్రోజన్ విడుదలైంది. జింక్ అనేది జింకు మొక్కలు ఘన రూపంలో ఉంటే మనం ఇంతకుముందు జింకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం రసాయన చర్యలో చూశాం. మరి సల్ఫ్యూరిక్ ఆమ్లం మీరు ప్రయోగశాలలో చాలా సార్లు చూసే ఉంటారు, ద్రవ రూపంలో ఉంటుంది. కాబట్టి జింకు కింద ఘాన్ రాశాను, సల్ఫ్యూరిక్ ఆమ్లం కింద ద్రాన్ రాశాను. వచ్చిన వాటిలో జింక్ సల్ఫేట్ ద్రవ రూపంలో ఉంటుంది, అదే పరీక్ష నాళికలో చర్య అనంతరం ఉంటుంది. మనం జింకు క్లోరైడ్ కనుక జింకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్యలో పరీక్ష నాళికలో ఉన్నట్టు జింక్ సల్ఫేట్ ద్రవ రూపంలో ఉంటుంది. కానీ విడుదల ఏదేంటి? మనం అప్పుడే ఆ చర్య జరిగేటప్పుడే అనుకున్నాం ఏమని, ఏ ఆమ్లమైనా లోహాలతో చర్య జరిగితే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఇది లోహం జింకు ఆమ్లంతో చర్య జరిపి, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి, మరి ఇక్కడ ఖచ్చితంగా హైడ్రోజన్ వాయువు విడుదల కావాలనుకున్నాం, విడుదలైంది. హైడ్రోజన్ వాయువు విడుదలైంది. ఇది ఏ రూపంలో ఉంటుంది? వాయు రూపంలో ఉంటుంది. కాబట్టి ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం అన్ని ఈ రసాయన చర్యలో పాల్గొనడమో విడుదల కావడమో జరిగి ఉన్నాయి. కాబట్టి అవి వేరువేరుగా గుర్తించడం కోసం జింక్ ఘన పదార్థం అని చెప్పడం కోసం ఘాన్ రాశాం. సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రవ రూపంలో ఉంది, జింక్ సల్ఫేట్ కూడా ద్రవ రూపంలో ఉంది, మరియు హైడ్రోజన్ వాయు రూపంలో ఉంది అని ఇలా వాటి యొక్క పదార్థాల యొక్క భౌతిక స్థితులు, క్రియాజనకాలు కానీ క్రియాజన్యాల యొక్క భౌతిక స్థితులు తెలియజేయడం ద్వారా మనం కొంత అదనపు సమాచారాన్ని అందించినట్లు అవుతుంది. అలాగే శక్తి మార్పు అంటే ఇంతకుముందు మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఏమని శక్తి విడుదలైందని అంటే ఏంటి? ఈ రసాయన చర్యలో శక్తి విడుదలవుతుందా, గ్రహించబడుతుందా అనే దాన్ని కూడా మనం సూచించవచ్చు. సాధారణంగా శక్తి అంటే రసాయన చర్యలో ఉష్ణమే. కాబట్టి ఉష్ణం గ్రహించబడదా, ఉష్ణం విడుదలైందా అనేది ఇక్కడ అవసరం. ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ల మధ్య చర్య జరగాలి అంటే అత్యధిక ఉష్ణోగ్రత కావాలి. అంటే మనమే ఉష్ణం అందించాలి. మరి నిత్య జీవితం నుంచి కూడా మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే గాలిలో మరి 78% నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ 21% ఉంది. అంటే ఈ నీళ్ళన్నీ కలిపి 1% లోపుగానే ఉంది. ఇంత శాతం ఈ 1:4 రేషియోలో ఉన్న వాటి మధ్యలో కూడా ఎప్పుడు రసాయన చర్య జరగట్లేదు. వాతావరణంలో అత్యధికంగా ఉన్నాయి ఏంటి? నైట్రోజన్, ఆక్సిజన్. మొదట నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్. అంత అత్యధికంగా ఉన్న నైట్రోజన్, ఆక్సిజన్లు వాయు రూపంలో సహజ స్థితిలోనే ఉంటున్నాయి. మనం కూడా ప్రాణవాయువు రూపంలో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కానీ అది నైట్రోజన్తో చర్య జరపట్లేదు. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రం ఈ మెరుపులు మెరిసినప్పుడు, లేకపోతే ఇంకొక సందర్భాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రత లభించినప్పుడు అది మరి నైట్రోజన్తో చర్య జరిపి నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ గా మారి తర్వాత వచ్చే నీళ్లలో కరిగి ఆమ్లవర్షంగా కురుస్తుందని మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా చదువుకున్న విషయాలు గుర్తుండే ఉండాలి. అంటే నైట్రోజన్ ఆక్సిజన్ మధ్య చర్య జరగాలంటే ఉష్ణం మనమే అందించాలి. కాబట్టి ఇది ఉష్ణాన్ని గ్రహించి జరిగే చర్య. ఉష్ణం మనమే అందించడం ద్వారా జరిగే చర్య కాబట్టి ఇది ఉష్ణం గ్రహిస్తుంది. కాబట్టి ఈ చర్యలో దీన్ని ఉష్ణగ్రాహక చర్య అంటాం. ఏమంటాం? ఉష్ణగ్రాహక చర్య. శక్తి మార్పుల్లో ఉష్ణగ్రాహక చర్య అంటే ఏంటి? ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా జరిగే రసాయన చర్య. ఇక్కడ మనం అందిస్తున్నాం కాబట్టి
అందించడం తెలియాలి కాబట్టి ఇది క్రియాజనకాల వైపు ఉండాలి. కానీ మనం క్రియాజన్యాల్లోనే సూచిస్తున్నాం కనుక క్రియాజన్యాల్లో మైనస్ గుర్తుతో సూచిస్తాం. లేదంటే అప్పుడప్పుడు దాన్ని వేడి అందించామని తెలియజేయడం కోసం ఇలా బాణం గుర్తు పైన ఇలా త్రిభుజాకారంగా సూచిస్తాం. కాబట్టి ఇది శక్తిని అందించడానికి గుర్తు, అంటే వేడి చేయడానికి గుర్తు. ఇలా సూచించిన లేదా ఇలా -q సూచించిన ఆ చర్య రసాయన చర్య ఉష్ణాన్ని గ్రహించినది అని. కాబట్టి ఉష్ణాన్ని గ్రహించి జరిగే చర్య కాబట్టి ఉష్ణగ్రాహక చర్య. మరి కార్బన్, ఆక్సిజన్ మన బొగ్గులు ఇట్లాంటి వాటిని మండించామనుకోండి, మండిస్తే ఉష్ణ విడుదలవుతుందని తెలుసు కదా. అలానే కార్బన్ పొడిని ఆక్సిజన్ తో మండిస్తే ఏమవుతుంది? ఉష్ణం లభిస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తో పాటుగా ఉష్ణం లభిస్తుంది కాబట్టి విడుదలవుతుంది కాబట్టి ఇది ఉష్ణ మోచక చర్య. ఇప్పుడే చెప్పాను, వేడి చేయాలి అనే దాన్ని వేడి చేయడం ద్వారా జరిగే రసాయన చర్యని సూచించడానికి ఇక్కడ త్రిభుజాకారపు చిన్న గుర్తు సూచిస్తామని చెప్పుకున్నాం. ఇది వేడి చేయడానికి గుర్తు. అంటే ఇక అదనపు సమాచారం అంటే కొన్ని ఏది మిస్ కాకూడదు కదా. కాబట్టి ఇక్కడ వేడి చేయడానికి గుర్తు ఇది. మరి కొన్ని రసాయన చర్యలు సూర్యరశ్మి సమక్షంలో జరుగుతాయి. ఉదాహరణ సిల్వర్ క్లోరైడ్ ఎండలో ఉంచితే అది సిల్వర్ మరియు క్లోరిన్ గా మారిపోతుంది. అది సూర్యరశ్మి సమక్షంలో జరిగే చర్య కాబట్టి సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది అని తెలియడం కోసం ఏం చేస్తున్నాం, దాన్ని ఈ క్రియాజన్యాలకి మధ్యలో వేరు చేయడం కోసం ఉపయోగించే బాణం గుర్తు పైన సూర్యరశ్మి అని రాస్తారు. అదే కిరణజన్య సంయోగక్రియ అయితే అది సూర్యరశ్మి మరియు పత్రహరితం ఉన్నప్పుడు మాత్రమే పచ్చని చెట్ల యొక్క ఆకుల్లో జరిగే చర్య కదా. పచ్చని చెట్ల యొక్క ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది. అది సౌరశక్తిని అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని జరిగే చర్య కాబట్టి ఇక్కడ సూర్యరశ్మి, క్లోరోఫిల్ రెండింటిని కూడా ఈ బాణం గుర్తు ఏది క్రియాజన్యాలకి మధ్యలో ఉండే బాణం గుర్తు కాడ పైన ఒకటి కింద ఒకటి చూపించాం. అలాగే కొన్ని రసాయన చర్యల్ని వేగవంతం చేయడం కోసం కొన్ని పదార్థాలు కలుపుతాం. అవి చర్యలో పాల్గొనవు, కానీ రసాయన చర్యలు మాత్రం వేగాన్ని పెంచుతాయి. అలా వేగాన్ని పెంచే రసాయన పదార్థాలు క్రియాజనకాల్లోనూ క్రియాజన్యాల్లోనూ రాయం. అవి అలానే ఉండిపోతాయి కాబట్టి కేవలం వాటి పాత్ర ఏంటి అంటే రసాయన చర్య యొక్క వేగాన్ని పెంచడం కాబట్టి అది కూడా ఇక్కడ బాణం గుర్తు పైన రాస్తాం. ఈ రసాయన చర్య ఏదైతే ఉందో ఒక రసాయన చర్యలో వెరిడియం పెంటాక్సైడ్ అనేది ఒక ఉత్ప్రేరకం. ఆ ఉత్ప్రేరకాన్ని ఇక్కడ బాణం గుర్తు పైన సూచించాం. అంటే ఇది ఉత్ప్రేరకం, రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్య యొక్క వేగాన్ని పెంచే పదార్థం. ఇలా వీటిని అదనపు సమాచారం కింద క్రియాజనకాల్లోనూ క్రియాజన్యాల్లో కాకుండా కూడా మనం కొంత సమాచారాన్ని సూచించే అవకాశం ఉంది. ఇక మూడో అంశానికి వస్తే, మూడో అంశం ఏమనుకున్నాం, వాయువు వెలువట్టం. వాయువు విడుదల కావటం ఏంటి? వాయువు వెలువట్టం అంటున్నాం. వెలువట్టం అంటే వాయువు ఏమవుతుంది? వెలువడ్డప్పుడు అది టెస్ట్ ట్యూబ్ నుంచి సాధారణంగా పైకి వస్తుంది. కాబట్టి అలా పైకి వచ్చింది ఒక పదార్థం వాయు రూపంలో విడుదలైందని సూచించడం కోసం బాణం గుర్తుని పైకి మలిపేస్తాం. ఇక్కడ జింకు సల్ఫ్యూరిక్ ఆమ్లం మధ్య చర్యలో జింక్ సల్ఫేట్ తో పాటు హైడ్రోజన్ వాయువు విడుదలైంది. కానీ ఇది వాయు రూపంలో ఉంది. ద్రవం ఇది ఘన పదార్థం. ఇవి అక్కడే ఉంటాయి మనం తీసుకున్న పరీక్షణాళికలో. కానీ హైడ్రోజన్ వాయువు మాత్రం పైకి విడుదలవుతుంది. కాబట్టి వాయు రూపంలో ఉన్న పదార్థాన్ని సూచించడం కోసం పక్కన ఏం చేస్తాం, మనం పైకి మలిపిన బాణం గుర్తుతో సూచిస్తాం. అలాగే అవక్షేపం ఏర్పడటం, నాలుగో అంశం కింద మనం అదనపు సమాచారం కింద అవక్షేపం ఏర్పడటం కూడా సూచించవచ్చు. ఇక్కడ సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ మధ్య చర్యలో బేరియం సల్ఫేట్ అనే అవక్షేపం ఏర్పడింది. మనం ఈ రసాయన చర్య చూసినప్పుడు ఏమైంది, మొదలు ఏర్పడినప్పుడు జలద్రావణం లాగా కనిపించినప్పటికీ ఏర్పడ్డ పదార్థం అవక్షేప రూపంలో కిందికి పరీక్షణాళికలో కిందికి చేరుతా ఉంది. అంటే అవక్షేప రూపంలో ఏర్పడ్డ పదార్థం జలద్రావణం కింద చేరుతుంది అని సాధారణంగా అలా అర్థం మనం తీసుకొని అవక్షేపాన్ని సూచించడం కోసం ఏం చేస్తాం, బాణం గుర్తుని కిందికి మలిపేస్తాం. ఈ కింది మలిపేసిన బాణం గుర్తు అవక్షేపం ఏర్పడటానికి గుర్తు అన్నమాట. ఇక సోడియం క్లోరైడ్ కూడా జలద్రావణం రూపంలో లభిస్తుంది. ఇలా మనం రసాయన సమీకరణం రాసేటప్పుడు ఆ రసాయన చర్య అంటే ఆ రసాయన సమీకరణం దేనికి సంబంధించిందో ఆ
రసాయన చర్యలో ఇంకా ఏమేమి విడి ఉన్నాయి, ఏ అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుందో వాటన్నిటిని కూడా అదనపు సమాచారం కింద సూచిస్తాం. చర్యలో ఏం ఉపయోగించామో వాటన్నిటిని కూడా అదనపు సమాచారం కింద సూచిస్తాం. అంటే రసాయన చర్య జరగడానికి కారణమైన వాటిని, రసాయన చర్యలో విడుదలైన వాటిని, రసాయన చర్యని ప్రేరేపించిన వాటిని, వేగవంతం చేసిన వాటిని అన్నిటినీ కూడా మనం రసాయన సమీకరణం రాసేటప్పుడు సూచిస్తాము. ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా ఎక్కువసార్లు చదవడం ద్వారా, ఎక్కువసార్లు పరిశీలించడం ద్వారా ఏ రసాయన సమీకరణంలో ఏ సమాచారాన్ని సూచించవలసి ఉంటుందో తెలుసుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ తరగతి భౌతిక శాస్త్రంలో 2వ పాఠంలోని చివరి అంశం లెక్కలు. మనకి 2వ పాఠంలో తరచుగా సమీకరణాలను తుల్యం చేయడంతో పాటు ఆ సమీకరణాల మీద ఆధారపడ్డ లెక్కలు ఇస్తున్నారు. ఇన్ ద ఫిజిక్స్ 10th class physics, from the second lesson we are getting the problems. Okay, in the final examinations they are asking for 1 or 2 marks questions. Sometimes they are asking for the 4 marks also. 1 మార్కు 2 మార్కులతో పాటు ఒక్కొక్కసారి 4 మార్కుల ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అటువంటి వాటికి ఎలా వాటి యొక్క సాధన ఏంటి అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ క్లాస్లో మనం చూద్దాం. మరి ఎస్టిపి సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద 138 గ్రాముల సోడియం అధిక నీటితో అని ఎందుకన్నామంటే సోడియం పూర్తిగా నీటితో చర్య జరిపి ఆ చర్యలో విడుదల కావాల్సిన ఉత్పన్నాలు విడుదల కావడం కోసం అవసరమైన నీళ్లు ఉన్నాయి అని తెలియడం కోసం అధిక నీటితో చర్య పొందితే విడుదలయ్యే హైడ్రోజన్ ఘనపరిమాణం, ద్రవ్యరాశి మరియు అణువుల సంఖ్యను గణించండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్, వాల్యూమ్, మాస్ అండ్ ద number of molecules in the hydrogen which is released when the 138 gram of sodium react with excessive water at STP. At STP 138 grams of sodium is reacted with excessive water. Why here we are mentioning the excessive water? That the sodium which is taken in this reaction is completely reacted with the water. If the water is less, then sodium may not completely react, means it's in the residues some sodium may be there. To overcome that, we are taking the excessive water. Adequate amount of water is available so that sodium completely, all the sodium is reacted with the water. మొత్తం సోడియం నీటితో పూర్తిగా చర్య జరిపింది అంటే దానికి అవసరమైన నీళ్లు ఉన్నాయి అని తెలియడం కోసం. దెన్ ఫైండ్ ద వాల్యూమ్, మాస్ అండ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద హైడ్రోజన్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. దానికి ఏమి ఇచ్చారు? సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 23 యూనిట్లు. మరి హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్. తర్వాత మనకి ఇంకొకటి ఏంటది మనం దీంట్లో వాడింది సోడియం, హైడ్రోజన్ తో పాటు ఆక్సిజన్ కనుక
ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. ఇంతవరకు మనకి ఇచ్చారు. పరీక్షల్లో కూడా ఎల్లప్పుడూ మనకు ఈ పరమాణు ద్రవ్యరాశులు ఇచ్చి దీని యొక్క లెక్కని సాధించమంటారు కనుక వాటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్. మరి సోడియం నీటితో చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలైంది. సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలైంది. ఇన్ దిస్ రియాక్షన్ sodium react with water and the products are sodium hydroxide and hydrogen. They are formed. To know this, we have to know the molecular weight, atomic weights of the elements that are participated in this reaction. That will be given in the sum itself. The atomic weight of sodium is 23 units and oxygen is atomic weight is 16 units and the atomic weight of hydrogen is 1 unit. Now sodium, water, sodium hydroxide and hydrogen. Before doing the sum, we have to balance it. That's why I have balanced it before doing the sum. 2Na plus 2H2O gives 2NaOH plus H2. లెక్క చేయక మునిపే దాన్ని తుల్యం చేయాలి. ఎందుకు అంటే తుల్యం చేసేదే మనం ఈ సమీకరణంలో మనం ఫార్ములాలు మాత్రమే రాయకుండా వాస్తవంగా ఏ నిష్పత్తిలో చర్య జరిపినవి, ఏ నిష్పత్తిలో విడుదలైనవి ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటించడం కోసం అని తెలుసుకోవడానికి మనం ఎప్పుడైనా తుల్యం చేస్తాం. అంటే తుల్య సమీకరణాన్ని మాత్రమే లెక్కలు చేయడానికి ఉపయోగించాలి. మరి సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 23 యూనిట్లు. 2 సోడియంలు కనుక 23 46 యూనిట్లు. అలాగే నీళ్లలో గమనిస్తే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, 2 1లు 2, ఆక్సిజన్ 1 ఉంది. 16 ప్లస్ 2 18. మరి ఇది నీటి యొక్క అణు ద్రవ్యరాశి కానీ మరి మాలిక్యులర్ వెయిట్. కానీ 2 నీటి అణువులు తీసుకున్నాం కనుక 2 × 18 36 యూనిట్లు. అంటే 46 యూనిట్ల సోడియం 36 యూనిట్ల నీటితో చర్య జరిపి ఇటువైపు వద్దాం. ఎటువైపు? క్రియాజన్యాల వైపు. 2NaOH 2 సోడియం హైడ్రాక్సైడ్ అణువులతో పాటు ఒక హైడ్రోజన్ అణువు విడుదలైంది. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. సోడియం 23, ఆక్సిజన్ 16 మరియు హైడ్రోజన్ 1. కనుక 23, 16, 1 40. కానీ సోడియం హైడ్రాక్సైడ్ 2 అణువులు విడుదలైనవి కనుక 2 × 40 80 యూనిట్లు. హైడ్రోజన్ 1 యూనిట్. దాని యొక్క పరమాణు ద్రవ్యరాశి 2 పరమాణువులు ఉన్నాయి కాబట్టి 2 1లు 2 యూనిట్లు. Now the atomic weights are given. For it, sodium is 23 units, oxygen 16 units and hydrogen 1 unit. Before doing the sum, we have to balance the equation to get the proper results. We balance the equation to follow the conservation of mass. That's why always we have to use the balanced chemical equation. Here 2Na, the atomic weight of sodium is 23 unit, 2 atoms. That's why same way hydrogen, for hydrogen atomic weight is 1, 2 ones are 2 hydrogen atoms are there, and oxygen, for oxygen it is 1 unit. That's why it is 16 units. 1 oxygen atom is there. That's why 1 × 16 plus 2 18. Now we have taken 2 water molecules. 2 × 18 36 units. 46 units of sodium react to
36 units of water to form the 2 sodium hydroxide molecules and 1 hydrogen molecule. Sodium 23 units, oxygen 16 units, hydrogen 1 unit, altogether 40 units. But 2 sodium hydroxide molecules makes 2 into 40, 80 units. In the same manner, for hydrogen, the atomic weight is 1, but in the hydrogen molecule 2 atoms are there. 2 into 1 is 2 units. 46 units react with 36 units of water to make the 80 units of sodium hydroxide, 2 units of hydrogen. All these are weights. That's why we can make this U into grams. ఇవన్నీ కూడా యూనిట్లలో చెప్పబడే వాటన్నిటి కూడా ద్రవ్యరాశులు కనుక దీన్ని గ్రాముల్లో తీసుకుంటే 46 గ్రాముల సోడియం, 36 గ్రాముల వాటర్ తో నీటితో చెల్లిదలిపి 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ని 2 గ్రాముల హైడ్రోజన్ వాయువు విడుదల చేస్తుందని తెలుస్తుంది. Now by this we can understand that 46 grams of sodium react with water to form 2 grams of hydrogen. 46 గ్రాముల సోడియం నీటితో చర్య జరిపితే 2 గ్రాముల హైడ్రోజన్ మాత్రం వస్తుంది. మరి 138 గ్రాముల చర్య జరిపితే ఎంత వస్తుంది? What is the weight of the hydrogen which is released when 138 gram of sodium react with water? That is our sum. Then 46 2 grams, 138 we have to know. That's why 138 by 46 into 2, that is 6 grams. In this reaction we are getting 6 grams of hydrogen. 46 గ్రాములు తీసుకుంటే 2 గ్రాములు వస్తే 138 గ్రాములు తీసుకుంటే ఎంత వస్తుంది? ఎక్కువే వస్తుంది కదా. కాబట్టి ఎక్కువ బై తక్కువ 138 బై 46 ఇంటూ 2 6 గ్రాముల హైడ్రోజన్ లభిస్తుంది. ఓకే, ఎస్టిపి వద్ద ఎస్టిపి అంటే 273 K ఉష్ణోగ్రత మరియు 760 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద ఏ వాయువైనా 1 గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి గల ఏ వాయువైనా 22.4 లీటర్ల ఘనపరిమాణం ఉంటుంది. దాన్నే గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటాం. గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే ఏంటి? హైడ్రోజన్ అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి కదా. ఈ 2 గ్రాముల హైడ్రోజన్ 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. At STP, any gas of 1 gram molar weight occupies 22.4 liter volume. 22.4 liter volume means in a hydrogen molecule, 2 hydrogen atoms are there. That's why 2 grams of hydrogen occupies 22.4 liters volume. 2 grams hydrogen, 22.4 liters. Now we got 6 grams. 6 grams hydrogen occupies 6 into 22.4 by 2, that is equal to 67.2 liters volume. Okay, now the volume of the hydrogen released in this reaction is 67.2 liters. అనగా ఇక్కడ 2 గ్రాములు అయితే 22.4 లీటర్లు అయితే 6 గ్రాములు ఎంత ఉంటుంది అంటే 6 into 22.4 by 2 is equal to 67.2 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే దీన్నే గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అన్నాం కదా. ఈ గ్రామ్ మోలార్ ద్రవ్యరాశిలో ఎల్లప్పుడూ ఏ వాయువు తీసుకున్నా దాంట్లో 6.02 into 1023 అణువులు ఉంటాయి. దీన్నే ఒక మోల్ అంటాం. ఈ నెంబర్ ని అవగాడ్రో సంఖ్య అని అంటాం. ఒక మోల్ అంటే గ్రామ్ మోలార్ ద్రవ్యరాశిలో 6.02 into 1023 అణువులు ఉంటాయి. ఫర్ ఎనీ గ్యాస్ ఫర్ 1 gram molar weight there will be 6.02 into 10^23 molecules. That is mole, Avogadro number. Okay, in 2 grams of hydrogen there will be 6.02 into 10^23 molecules. Now we got 6 grams.
6 grams means in 6 grams of hydrogen, that is equal to 6 into 6.02 into 10 power 23 by 2, that is equal to 1 are 2 3s are. So now 3 into 6.02 into 10 to the power of 23 is equal to 18.06 into 10 power 23 molecules. 2 గ్రాముల హైడ్రోజన్ లో 6.02 ఇంటూ 10 ఘాతం 23 అణువులు ఉంటే 6 గ్రాముల్లో 6 ఇంటూ 6.02 ఇంటూ 10 ఘాతం 23 బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటిలో 2 మూడు 3 ఇంటూ 6.02 ఇంటూ 10 ఘాతం 23 ఈజ్ ఈక్వల్ టు 18.06 ఇంటూ 10 ఘాతం 23 అణువులు ఉంటాయి. ఈ విధంగా మనకు లెక్క ఇచ్చినప్పుడు ఆ లెక్క నుంచి ఎంత ఘనపరిమాణంలో ఏ బరువుతోటి, మరి ఇంకొక రకంగా చెప్పాలంటే బరువు తెలుసుకున్నాం, ఘనపరిమాణం తెలుసుకున్నాం, అందులో ఉండే అణువుల సంఖ్య కూడా లెక్కించవచ్చు. ఈ రకమైన లెక్కలు మనకి రెండో పాఠం నుంచి వస్తున్నాయి. ఇవే కాకుండా వీటిని కొంచెం మార్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఈ లెక్కల్ని నేర్చుకోవడం ద్వారా మనం మంచి మార్కుల్ని సాధించవచ్చు.